రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న భారత రాజకీయ సూత్రాన్ని ఇప్పుడు అమెరికా కూడా వంట పట్టించుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకప్పుడు పాలు నీళ్ళలాగా కలిసి ఉన్న ఆ మిత్రులు నేడు బద్ధ శత్రువులుగా మారారు. ఈ స్నేహ బంధానికి బీటలు వారడానికి కారణం ఏంటి? మిత్రులుగా ఉన్న ఈ ఇద్దరు శత్రువులుగా మారడానికి అసలు కారణం తెలియాలంటే లెట్స్ వాచ్ స్టోరీ. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వెన్నంటే నిలిచి సహాయ సహకారాలు అందించాడు ఎలన్ మస్క్. అందుకు బదులుగా ప్రభుత్వంలో డోజ్ అధిపతిగా టెస్లా చీఫ్ కు కీలక బాధ్యతలు అప్పగించాడు ట్రంప్. అయితే కొన్నాళ్లుగా ఇద్దరికి చెడింది అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకువచ్చిన కొత్త బిల్లుపై మస్క్ బాహాటంగానే వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకువస్తే ప్రభుత్వంలో అనవసర ఖర్చులు తగ్గించేందుకు ఇన్నాళ్లు డోజ్ పడ్డ కష్టం వృధా అవుతుందని, అధిక బడ్జెట్ కేటాయించాల్సి రావడం వల్ల ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. అంతలోనే డోస్ పదవికి మస్క్ గుడ్ బై చెప్పేశాడు. ప్రభుత్వ వృధా ఖర్చు తగ్గింపునకు తొలుత మస్క్ ఇచ్చిన సూచనలను ట్రంప్ సహపార్టీ సభ్యులు కూడా హర్షించారు. అయితే రాజకీయ విషయాల్లోనూ మస్క్ జోక్యం చేసుకోవడం, నిబంధనలు కఠినతరం చేయడం అటు పార్టీలో ఇటు ప్రజల్లోనూ విమర్శలను తీసుకువచ్చింది. దీంతో మస్క్ అధికారాలకు ట్రంప్ అనధికారికంగానే కోత విధించారు. ఇదే సమయంలో డోస్ లో మస్క్ పదవీకాలం కూడా పూర్తయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య గ్యాప్ వచ్చింది. నిన్నటిదాకా ఏ విధానాలు నచ్చి ట్రంప్ పై మస్క్ అభిమానం పెరిగిందో ఇప్పుడవే ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించాయి. అయితే ట్రంప్ మస్క్ స్నేహానికి బ్యూటిఫుల్ బిల్ గండికొట్టింది. ఎన్నికల సమయంలో మస్క్ ట్రంప్ కు సపోర్ట్ చేశారు. కానీ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే డోస్ నుంచి వైదొలిగిన మస్క్ ఇప్పుడు ట్రంప్ తీసుకువచ్చిన బిల్లును బహిరంగంగానే వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. డోస్లో సభ్యుడిగా ఉన్న కొత్తలో శ్వేత సౌధానికి తరచూ వచ్చే మస్క్ ట్రంప్ తో అభిప్రాయ భేదాలు మొదలైన తర్వాత వైట్ హౌస్ కు రావడాన్ని తగ్గించారు. ఇదే విషయమై అధ్యక్షుడు సూచనలు చేసినా ఆయన వైఖరి మారలేదు. దీంతో మస్క్ కు అప్పచెప్పిన బాధ్యతలను పర్యవేక్షించడానికి, తనకు వివరాలు ఇవ్వడానికి ట్రంప్ మరో అధికారిని నియమించారు. ఇది మస్క్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలన్ మస్క్ డోస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించడమే కాకుండా అధ్యక్షుడిపైన మస్క్ విమర్శలు గుప్పించారు ఎలన్ మస్క్. అయితే వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్ కు తెలిసినా అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదని అన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్, ఆయన దానిని కాపాడుతున్నారని తెలిపారు. ఈ బిల్లు పేరు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్. ఇది ట్రంప్ 2017 పన్ను కోతలను మరింత ముందుకు తెస్తుంది. దీనితో పాటు ఇది సైన్యం, సరిహద్దు భద్రతపై ఖర్చును పెంచుతుంది. ప్రతిగా ఆరోగ్య సేవలు, ఆహార మద్దతు, పేదలకు అందించే ఇతర పథకాలను తగ్గిస్తున్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఈ బిల్లు రాబోయే 10 ఏళ్లలో అమెరికా అప్పును దాదాపు 3.8 ట్రిలియన్లను పెంచుతుంది. అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారు. ట్రంప్, మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మెరుగున పడతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతుని వారికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిల్ ది బిల్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండడం, దానివల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతున్నది. అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు. అది ఒక చెత్త బిల్లు అని, దానివల్ల అమెరికన్లపై అధిక భారం పడనుందని తెలిపారు. దేశ ద్రవ్య లోటు మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను క్షమించండి, బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి మాట్లాడకుండా నేనిక ఊరుకోలేను. ఇది వృధా ఖర్చుతో కూడిన కాంగ్రెస్ బిల్లు. నిజంగా చాలా దారుణమైంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు మన దేశ బడ్జెట్ లోటును 2.5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుంది. అమెరికన్లపై భరించలేని రుణభారాన్ని మోపుతుంది. ఎలన్ మస్క్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించిన ట్రంప్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అమెరికా కాంగ్రెస్ లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందింది. బిల్లు పాస్ కావడంతో మస్క్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ బిల్ అమెరికాకు భారంగా మారుతుందని అన్నారు. బ్యూటిఫుల్ బిల్ పై ఎలన్ మస్క్ చేసిన విమర్శలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి ఈ బిల్లుపై మొదట్లో మస్క్ కు అభ్యంతరాలు లేవని, అయితే ఎలక్ట్రిక్ వెహికల్ మాండేట్ రోల్ బ్యాక్ గురించి తెలిసాక ఆయన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. నేను మస్క్ కు చాలా సహాయం చేశాను, అయినా అతనికి కృతజ్ఞత లేదని ట్రంప్ విమర్శించారు. ఈ బిల్లు గురించి ఆయనకు అంతా తెలుసు. అకస్మాత్తుగా ఈవీ మాండేట్ ను తొలగిస్తున్నామని తెలిపినప్పుడే మా మధ్య సమస్య మొదలైందని అన్నారు. అమెరికాలో ఉద్యోగాలను సృష్టించడంతో పాటు దేశ సరిహద్దు, సైనిక ఖర్చులను పెంచే ఉద్దేశంతోనే
ఈ బిల్లును రూపొందించాం. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అని ట్రంప్ వెల్లడించారు. మస్క్ తో తనకు గొప్ప సంబంధం ఉండేదని, ఇకపై అది ఉంటోందో లేదో తెలియదని అన్నారు. తాను మస్క్ కు చాలా సహాయం చేశానని ట్రంప్ చేసిన కమెంట్లకు ఎలాన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు. తాను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారని తెలిపారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తనకు ఒక్కసారి కూడా చూపించలేదని అన్నారు. కానీ ట్రంప్ దానిపై చేస్తున్న వాదనను ఖండిస్తున్నట్లు తెలిపారు. బిల్లులోని ఈవీ సోలార్ ప్రోత్సాహాల కోతలపై, అనవసర ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద దారుణమైన బిల్లును చూడలేదని అన్నారు. బిల్లులోని ఖర్చులు ద్రవ్యలోటును పెంచుతాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని మరోసారి స్పష్టం చేశారు. ఇన్ని రోజులు కలిసి ఉన్న ఇద్దరు మిత్రుల మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ చిచ్చు పెట్టింది అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్య బచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి విభేదాలు పెరిగిపోయాయి. ట్రంప్ ప్రభుత్వం మస్క్ మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. రాజకీయ ఆర్థిక వర్గాల్లో చర్చను రేకెత్తించాయి. భారతీయ విద్యార్థుల అమెరికా కలలపై ట్రంప్